ప్రతిపక్షాలపై కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులకు నిదర్శనమని ధ్వజమెత్తారు. అవినీతికి వ్యతిరేకం కాదు, విపక్షాలను అణచివేసే చర్యగా అభివర్ణించారు. ఇక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. కామ్రేడ్ దొంగల కోటయ్య సంస్కరణ సభలో తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. విప్లవ జోహారులన్నా ఎన్నడని చూసే ఉంటారు. పార్లమెంట్లో కొత్త చట్టం పెట్టారు. పార్లమెంట్ ఉందేందుకు? పార్లమెంట్ అంటే ప్రజలందరికీ ఉపయోగపడే చట్టాలు చేయాలి. కూలీలు కానీ, రైతులు కానీ, లేక మధ్యతరగతి ఉద్యోగులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, రకరకాల సమస్యలు ఎదుర్కొన్న సమస్త ప్రజానీకానికి సంబంధించిన సమస్యలు పార్లమెంట్లో చర్చకు వస్తాయి. ఆ చర్చకు వచ్చిన సందర్భంలో మంచి మంచి చట్టాలు, దేశానికి ఉపయోగపడే చట్టాలు చేయాలి. సరే, ఇప్పుడు దాకా చేసిన చట్టాలు ఏది మంచి ఏది చెడు అంత చరిత్రలోకి నేను పోవట్లేదు. కానీ నిన్న ప్రవేశపెట్టిన చట్టం ఏం చట్టం? అది ఏం చట్టం అంటే, ఎవరైనా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి అయినా సరే, దాంట్లో ఏం పక్షపాతం చూపించలేదు. ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా సరే కోర్టులో కానీ కేసు వేయబడితే ఆయన మీద, ఆ కేసు కూడా ఎట్లాంటిది, ఒక 5 సంవత్సరాలు అంటే విచారణ చేసి నేరం రుజువైతే 5 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు ఉంటే, అట్లాంటి కేసు పెట్టబడిన మనిషి పోలీసులు అరెస్ట్ చేసి 30 రోజుల కంటే మించి కానీ జైల్లో ఉంటే, రిమాండ్ కింద, జైలు అంటే శిక్షపడి కాదు, ఒక కేసు వస్తుంది, కేసు రాగానే అరెస్ట్ చేస్తారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు, కోర్టుకు తీసుకుపోతే బెయిల్ రాకుండా చేస్తారు. ఆయన నిబద్ధత కలిగినటువంటి కమ్యూనిస్టుగా పనిచేశారు. టేకులపల్లి ప్రాంతంలో ఖమ్మం డివిజన్లో ఉద్యమాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవడంలో డివిజన్ నాయకత్వంతో కలిసి వ్యవహరించారు. 71 విచ్ఛిన్నం ఆ సందర్భంలో పెద్ది నాగయ్య గారు ఆయన కలిసి నిర్వహించినటువంటి పాత్ర ఇవాళకి ఖమ్మం డివిజన్ ఉద్యమంలో టేకులపల్లి ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఒక బలమైనటువంటి ఉద్యమంగా ఉన్నది అని అంటే వాళ్ళు వేసినటువంటి పునాదులు దానికి కారణంగా ఉన్నాయి. అట్లాగే వాళ్ళ కుమారుణ్ణి ఈ ఉద్యమంలో పూర్తిగా పనిచేయడానికి అనేక అవసరాలు వాళ్ళ కుటుంబానికి ఉన్న